Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic exercise 8b Roman number 3 లోని 7th problem నుంచి స్టార్ట్ చేద్దాం. Find the value of n. So find the value of n so that ఈ n వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఎలా ఉంది, మేబీ ద జామెట్రిక్ మీన్ బిట్వీన్ ఏ అండ్ బి. సో జామెట్రిక్ మీన్ ఏ అండ్ బి అంటే మనకు తెలుసు కదా, వీ నో దట్ రూట్ ఆఫ్ ఏబి. సో బిట్వీన్ ఏ అండ్ బి జామెట్రిక్ మీన్ జిఎం జీ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏబి. సో ఇది జీ అనమాట. సో జీ ఈ రెండిటి మధ్యలో ఇది ఉంది. సో అంటే స్మాల్ క్యాపిటల్ జీ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏబి. సో ఇది వచ్చి రూట్ ఆఫ్ ఏబికి ఈక్వల్ అవుతుంది. సో ఈక్వల్ అయ్యి మనం సింప్లిఫై చేస్తే మనం స్మాల్ ఎల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్, we know that the GM between A and B is root of AB. సో బిట్వీన్ ఏమంటున్నారు, ఈ వాల్యూ అనేది. సో ఫ్రమ్ ద గివెన్ కండిషన్ we have a to the power of n plus 1, b to the power of n plus 1 by a to the power of n plus b to the power of n equals to root of ab. So squaring on both sides చేస్తే, సో a to the power of n plus 1 plus b n plus 1 whole square by a to the power of n plus b to the power of n whole square equals to root of ab. సో హోల్ స్క్వేర్. సో స్క్వేర్కి రూట్కి గెట్ క్యాన్సల్. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ బి న్యూమరేటర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, డినామినేటర్లో కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది. సో కాకపోతే ఈ డినామినేటర్లో ఉండేది ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab b to the power of n plus 1 plus b square equals to ab into, సో ఇది కూడా సేమ్, a to the power of 2n b to the power of 2n plus 2ab. సో ఇప్పుడు మనం 2తో మల్టిప్లై చేసి ఈ పవర్ని దీన్ని మల్టిప్లై చేద్దాం. సో ఈ ఏబితో ఈ ప్రతి టర్మ్ని మల్టిప్లై చేద్దాం. సో ఏ టు ది పవర్ ఆఫ్ 2n ప్లస్ 2, సో 2an ప్లస్ 1 bn ప్లస్ 1 ప్లస్ b టు ది పవర్ ఆఫ్ 2n ప్లస్ 2 ఈక్వల్స్ టు, సో ఏతో మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ, సో బేసెస్ ఈక్వల్, పవర్స్ని మనం ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. సో 2n ప్లస్ 1 ఇంటూ, సో బీ టర్మ్ ఒకటి ఉంది కదా, సో ఇంటూ బి. సో ఇక్కడ కూడా ఏ బీని మనం బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్ని యాడ్ చేసాం. సో ప్లస్ 2 టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1. సో ఈ ఏ వచ్చి 1 టైం దీంతో యాడ్ చేస్తాం, బి దీన్ని యాడ్ చేస్తాం. సో b టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1. సో ఇప్పుడు కామన్గా టర్మ్ ఉంది కదా, సో ఈ టర్మ్
సో ఈ టర్మ్ సేమ్ క్యాన్సల్, గెట్ క్యాన్సల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలిన టర్మ్స్ a to the power of 2n plus 2 plus b to the power of 2n plus 2 equals to a to the power of 2n plus 1 into b plus a b to the power of 2n plus 1. సో మనం ఇక్కడ ఈ టర్మ్ని ఒక సైడ్ రాసుకుందాం. సో ఈ బి టర్మ్ని ఈక్వల్కి ఒక సైడ్ రాసుకుందాం. సో ఇప్పుడు a to the power of 2n plus 2. సో ఇది ప్లస్ ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నాం, సో మైనస్ అవుతుంది. సో a to the power of 2n plus 1 into b. సో ఈ టర్మ్ని ఏం చేంజ్ చేయలేదు, సో సేమ్ 2n plus 1. సో b ఈ ప్లస్ ఈక్వల్ రైట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ b. సో b 2n plus 2. సో ఇప్పుడు ఈ టర్మ్లో నుంచి, ఈ 2 టర్మ్స్లో నుంచి మనం a 2 to the power of n plus 1ని కామన్ తీయచ్చు కదా. సో a 2 to the power of n plus 1 కామన్ తీస్తే, సో ఈ టర్మ్లో మనకి 1 ఒకటి మిగులుతుంది. సో ప్లస్ 1 ఒకటే మనం కామన్ తీసాం. సో ఇక్కడ a మైనస్ ఈ టర్మ్లో b. సో ఈ టర్మ్లో కూడా మనం b to the power of 2n plus 1ని కామన్ తీద్దాం ఈ రెండిట్లో నుంచి. సో ఇందులో మిగిలేది a, సో ఇందులో మిగిలేది b. సో ఇప్పుడు a మైనస్ b గెట్ క్యాన్సల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలింది an. సో a 2n plus 1 ఈక్వల్స్ టు b 2n plus 1. సో ఈ bని మనం ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. ఇదేమవుతుంది, సో ఇది మల్టిప్లైలో ఉంది. సో ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తే డివైడెడ్ బైలో ఫ్రాక్షన్ ఫామ్లో వస్తుంది. సో a ఇంటూ 2 to the power of n plus 1 బై b to the power of 2n plus 1. సో ఇక్కడ ఏం మిగిలింది 1. సో మనం 1ని ఎలా రాసుకోవచ్చు, ఎనీ టు ది పవర్ ఆఫ్ 0 వాల్యూ ఏంటి, ఎనీ టు ది పవర్ ఆఫ్ 0 వాల్యూ ఈజ్ ఆల్వేస్ 1 కదా. సో 1ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే a బై b. సో ఇది మొత్తాన్ని కలిపి 2n plus 1. సో ఎనీ టు ది పవర్ ఆఫ్, సో కాబట్టి a బై b టు ది పవర్ ఆఫ్ 0లా రాసుకోవచ్చా. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది n వాల్యూ. సో n వాల్యూ కోసం మనం సింప్లిఫై చేస్తూ వెళ్తున్నాం. సో ఇప్పుడు బేసెస్ ఈక్వల్, పవర్స్ ఏం చేయొచ్చు, పవర్స్ కూడా ఈక్వల్. సో 2n plus 1 ఈక్వల్స్ టు 0. సో దీని నుండి మనకి n ఈక్వల్స్ టు, సో ప్లస్ 1 ఈక్వల్కి ఇటు సైడ్ వస్తే -1. సో ఇది మల్టిప్లై బై 2. సో డినామినేటర్లో 2. సో అర్థమైంది కదా ఏ విధంగా సింప్లిఫై చేసామో. సో ఈ ప్రాబ్లం మొత్తం సింప్లిఫై మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మన జామెట్రిక్ మీన్ బిట్వీన్ a అండ్ b ఈజ్ √ab. సో ఈ టర్మ్ అనేది ఈ టర్మ్కి ఈక్వల్ అయింది. సో మొత్తం సింప్లిఫై చేస్తే n వాల్యూ n ఈక్వల్స్ టు -1/2. సో నెక్స్ట్ 8th ప్రాబ్లం. The sum of two numbers is 6 times their geometric mean. Show that the numbers are in the ratio, so 3 plus 2 √2, 3 minus 2 √2. సో రేషియో, సో ఇక్కడ ఏమంటున్నారు, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 6. సో ఈ 2 నెంబర్స్ ఎలా ఉన్నాయి, జామెట్రిక్ మీన్లో ఉన్నాయి అంటున్నారు. సో జామెట్రిక్ మీన్లో ఉన్నట్లయితే ఈ 2 నెంబర్స్ యొక్క రేషియో ఇది అని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏవైనా 2 నెంబర్స్, లెట్ a b be the 2 నెంబర్స్ అని తీసుకొని a ఈక్వల్స్ టు ఈ వాల్యూ, b ఈక్వల్స్ టు ఈ వాల్యూ ప్రూవ్ చేయగలిగితే మనం ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయొచ్చు. సో సొల్యూషన్. సో జామెట్రికల్ మీన్ అనగానే 2 నెంబర్స్ జామెట్రికల్ మీన్ అంటే g ఈక్వల్స్ టు √ab కదా. సో
ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సో లెట్ ద టూ నెంబర్స్ బి, ఏ అండ్ బి అనుకుందాం. సో ఏ అండ్ బి. We know that GM equals to root of AB. Given that sum of two numbers is 6 times of geometric mean. So given that sum of two numbers is 6 times of geometric mean. So sum of two numbers. So two numbers ఏంటి? A, B. So sum of two numbers is 6 times of geometric mean అంటే root of AB. సో అర్థమైంది కదా ఈ స్టెప్ ఎలా వచ్చిందో. సో దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సో దీన్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం ఈ ఈక్వేషన్ని. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 6 36 ఏబి రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ఏ ప్లస్ బి అనేది ఈక్వేషన్ ఉంది. సో మనం ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాటి యొక్క రేషియోని ఇలా ప్రూవ్ చేయాలి. సో మనం ఏ ప్లస్ బి తెలిస్తే ఏ మైనస్ బి కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఏ వాల్యూని బి వాల్యూని సింప్లిఫై చేసి మనం ఏ వాల్యూస్ని బి సాల్వ్ చేసి ఏ వాల్యూ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక ఫార్ములా ఉంది కదా మనం. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. సో ఈ ఫార్ములా అయితే ఐడియా ఉంటుంది మీకు ఖచ్చితంగా. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్కి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఉండే రిలేషన్ ఫార్ములా అనమాట ఇది. సో దీని ప్రకారం మనం ఏ మైనస్ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆ తర్వాత ఏ మైనస్ బి వాల్యూని ఏ ప్లస్ బి వాల్యూ ఈ టూ ఈక్వేషన్స్ని సింప్లిఫై చేసామంటే ఏ వాల్యూని బి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత? 36ab మైనస్ 4ab. సో 36abలో నుంచి 4ab మైనస్ చేస్తే 32ab. సో ఇదేం వాల్యూ? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేర్ని రిమూవ్ చేసేస్తే సో ఎలా రిమూవ్ చేయొచ్చు మనం? ఏ మైనస్ బి. సో 32ని మనం ఎలా రాసుకోవచ్చు? √32 రూట్ ఏబి. సో ఇప్పుడు దీన్ని పవర్ రాసుకోవచ్చు కదా. సో అంతే కదా స్క్వేర్గా. సో ఇప్పుడు ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఏ మైనస్ బి వాల్యూ ఎంత మనకి ఫైండ్ అవుట్ చేసాం మనం ఇప్పుడు? √32. √32ని మనం ఎలా రాసుకోవచ్చు? 4 × 4 8 32 కదా. 4 8 32. సో మళ్ళీ 4లో మళ్ళీ మనకి 8ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు మనం? 4 × 2 రూట్ ఆఫ్ ఏబి. సో 4 4 16 రూట్ని మనం బయటకు రాసుకోవచ్చు. ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 4√2 రూట్ ఆఫ్ ఏబి. సో దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుందాం. సో బై సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 మనం ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. So adding equation 1 and 2 we get, so a plus b equals to a plus b plus a minus b equals to a plus b and the 6 root ab
సో ప్లస్ 4 root 2 root AB. So BB get cancel. సో 2A ఈక్వల్స్ టు మనం ఈ 2 టర్మ్స్లో నుంచి 2ని కామన్ తీయచ్చా? సో 6లో నుంచి మనం 2ని కామన్ తీస్తే 3. సో 2 3 is 6 మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ AB ప్లస్ ఈ 4ని 4లో నుంచి 2 కామన్ తీస్తే 2 root 2. సో ఈ రూట్ ఏబీని కూడా మనం కామన్ తీయచ్చు. సో 3 ప్లస్ 2 root 2 root AB. సో ఇప్పుడు ఇది ఏమైంది? 2 గెట్ క్యాన్సల్, ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఏ ఈక్వల్స్ టు 3 ప్లస్ 2 root 2 root AB. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 బి వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రమ్ ఈక్వేషన్ 1 we get, so a plus b equals to 6 root AB. సో దీని నుండి b ఈక్వల్స్ టు 6 root AB. సో ఇది ప్లస్ ఈక్వల్కి ఇటు సైడ్ వచ్చిందంటే మైనస్. సో ఏ వాల్యూ ఎంత? 3 ప్లస్ 2 root 2 root of AB. సో మనం ఈ 2 టర్మ్స్లో నుంచి రూట్ ఏబీని కామన్ తీయచ్చా? సో కామన్ తీయచ్చు. 6 మైనస్, సో మైనస్తో దీన్ని మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ -3. సో మైనస్ ఇంటూ ప్లస్ -2 root 2. సో రూట్ ఏబీని కామన్ తీద్దాం. సో ఇప్పుడు ఇదేమైంది? 6 - 3 3. సో -2 root 2 root of AB. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? రేషియో కదా, 2 నెంబర్స్ యొక్క రేషియో ఇది అని ప్రూవ్ చేయాలి. సో ఈ 2 నెంబర్స్ రేషియో అంటే A:B కదా. సో A:B మనం ఎలా రాసుకోవచ్చు? A/B. A/B ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత? 3 ప్లస్ 2 root 2 ఇంటూ 3 ప్లస్ 2 root 2 ఇంటూ root of AB by, so B value 3 minus 2 root 2 root of AB. So root of AB get cancelled. So A by B equals to, so 3 plus 2 root 2 by 3 minus 2 root 2. అంతేనా? సో మనం ప్రూవ్ చేయాల్సింది hence A:B equals to A:B రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 ప్లస్ 2 root 2 ఈజ్ టు 3 minus 2 root 2. ఓకే, అంతే కదా. సో ఈ ప్రాబ్లం మొత్తం సింప్లిఫికేషన్ మీదే మొత్తం డిపెండ్ అయి ఉంది. సో ఇచ్చిన కండిషన్ మాత్రం A+B కండిషన్ ఇచ్చారు. సో మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని A-B వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసి ఈ 2 ఈక్వేషన్ని సింప్లిఫై చేసి ఏ వాల్యూని B వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ A and G be the AM and GM రెస్పెక్టివ్లీ బిట్వీన్ 2 పాజిటివ్ నెంబర్స్. సో ఏ అనేది అర్థమెటిక్ మీన్ యొక్క 2 పాజిటివ్ నెంబర్స్ మధ్యలో ఏ అనేది నెంబర్ ఉంది బిట్వీన్. సో జీ అనేది జిఎంకి 2 పాజిటివ్ నెంబర్స్, ఏవైనా 2 పాజిటివ్ నెంబర్స్ A,B అనుకుంటే వీటి మధ్యలో ఉండే బిట్వీన్ నెంబర్స్ అనమాట ఇవి. సో ప్రూవ్ దట్ ద నెంబర్స్ ఆర్, సో ఈ నెంబర్స్ A,B అనేది, సో ఇది ప్రూవ్ చేయాలన్నమాట. A+or- ఏ వాల్యూ B వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ వచ్చి ఈ విధంగా ఉండాలి. సో ఈవెన్ కండిషన్స్ని తీసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. సో సొల్యూషన్, లెట్ ద 2 పాజిటివ్ నెంబర్స్, so 2 positive numbers be
a comma b. It is given that a and g are, సో a అనేది amకి, g అనేది gm, బిట్వీన్ a అండ్ b. సో వీటి మధ్యలో ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు ఇదేమవుతుంది, సో అర్థమెటిక్ మీన్ ఎలా, టూ నెంబర్స్ మధ్యలో అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటి, a ఈక్వల్స్ టు a ప్లస్ b బై 2. సో ఈ నెంబర్స్ ఏంటి, స్మాల్ a స్మాల్ b, సో a ప్లస్ b బై 2. సో దీని నుండి మనం a ప్లస్ b ఈక్వల్స్ టు ఈ 2ని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. సో ఇదేమవుతుంది మనకి, సో ఇదేమవుతుంది 2a 2a. సో దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సో జిఎం, సో మనకి జిఎం కూడా తెలుసు, జామెట్రిక్ మీన్ g ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏబి. సో మనం దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. సో ఏబి ఈక్వల్స్ టు g స్క్వేర్. సో రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో మనం ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి, సో మనకి ఇక్కడ ఏ ప్లస్ బి అనేది ఉంది. సో మళ్ళీ ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేసామంటే మనం మళ్ళీ సింప్లిఫై చేసి ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం మన ఫార్ములా ఐడియా ఉంది కదా. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 2a స్క్వేర్ కదా. 2 స్క్వేర్ అండ్ 2 స్క్వేర్ 4a స్క్వేర్ మైనస్, సో 4 ఇంటూ ఏబి వాల్యూ g స్క్వేర్. సో ఈ రెండిటి మధ్యలో మనం 4ని కామన్ తీయచ్చు. సో 4a స్క్వేర్ మైనస్ g స్క్వేర్, అంతేనా. సో మళ్ళీ ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్, సిన్స్ వి నో దట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో కదా. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. సో ఏ మైనస్ బి, మనకు కావాల్సింది స్క్వేర్ వాల్యూ కాదు, ఏ మైనస్ బి వాల్యూ కదా. సో కాబట్టి మనం దీన్ని స్క్వేర్ ఫామ్లో రాసుకుందాం. 4ని ఎలా రాసుకోవచ్చు మనం, 2 స్క్వేర్, సో 2 రాసుకున్నాం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, రూట్ చేసామంటే దీనికి స్క్వేర్ రాసుకోవచ్చు కదా మనం. సో మళ్ళీ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి యాజ్ ఇట్ ఈస్ మన వాల్యూ వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఏం చేద్దాం, ఎక్స్పాండ్ చేసుకుందాం. సో ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ జీ, సో ఏ మైనస్ జీ హోల్ స్క్వేర్. సో మళ్ళీ మనం ఇది యాజ్ ఇట్ ఈస్, సో 2 స్క్వేర్ అంటే 4 స్క్వేర్, ఇది క్యాన్సిల్ అయిపోయి మన టర్మ్ మనకి ఈక్వల్ అయిపోతుంది. సో ఈ స్క్వేర్ క్యాన్సిల్ చేసి ఏ మైనస్ బి వాల్యూ ఈక్వల్స్ టు 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ ప్లస్ జీ ఇంటూ ఏ మైనస్ జీ. సో దీని ఈక్వేషన్, సో 1 2 3. సో యాడింగ్ 1 and 2, ఈక్వేషన్ 1 and 2. సో యాడింగ్ equation 1 and 2, 3, sorry, equation 3, we get, so a plus b plus a minus b. So a plus b value దేనికి ఈక్వల్ 2a. సో 2a plus 2 root a plus g into a minus g. So bb get cancel, a plus a 2a ఈక్వల్స్ టు, సో ఈ 2 టర్మ్స్లో నుంచి 2ని కామన్ తీయచ్చు. a ప్లస్ రూట్ ఆఫ్ a ప్లస్ g ఇంటూ a మైనస్ g.
సో మళ్ళీ మనం ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్ అయిపోయి ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఏ వాల్యూ ఎంత? a ప్లస్ రూట్ ఆఫ్ a ప్లస్ g. సో మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసామంటే ఈక్వేషన్ 1 నుండి b వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 we get b value. So a plus b equals to 2a. సో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. b ఈక్వల్స్ టు 2a. సో ప్లస్ ఏ ఈక్వల్కి ఇటు సైడ్ వస్తే మైనస్ ఏ వాల్యూ ఎంత? సో మైనస్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ 2a మైనస్ g. సో ఇప్పుడు దీన్ని మైనస్తో మల్టిప్లై చేద్దాం. b ఈక్వల్స్ టు 2a మైనస్ ఏ. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ g a మైనస్ g. సో b ఈక్వల్స్ టు సో 2a మైనస్ ఏ ఎంత? ఏ. సో బిగ్ నెంబర్కి ప్లస్ ఉంది, సో ప్లస్ ఏ. సో ఇది మైనస్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ g ఇంటూ ఏ మైనస్ g. సో మనం ఏదైనా ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో దీన్ని ఏ వాల్యూని ఈక్వేషన్ 4 అనుకుందాం, b వాల్యూని ఈక్వేషన్ 5 అనుకుందాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 4 అండ్ 5 మనం ఏ వాల్యూ 2 పాజిటివ్ నెంబర్స్ యొక్క వాల్యూని ఇదే కదా ప్రూవ్ చేయాలి. సో therefore from 4 and 5 the two numbers a comma b are సో ఏ వచ్చి ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ g ఇంటూ ఏ మైనస్ g అంతే కదా. సో ఏ ప్లస్ g ప్లస్, సో b వచ్చి మైనస్. సో దీన్ని ఒకేసారి ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ g. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది.